ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. నీ బాధల్ని దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాలను ఒక చోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకు అన్ని అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్లు అనిపించింది. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకు మొరపెట్టాను. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాల్ని మరిచిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది. మనసులో ఒక గుంట తవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి త్రవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నింటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దానిమీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పెళ్ళల్ని కప్పాను. గులాబీల్ని ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుంచి వచ్చేశాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చైనా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండ చర్య గాలివానికి జారిపడి చెట్టు చేమ పెరగవు. కొండపైని పచ్చదనంలో కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ. ఏళ్లు గడిచినాయి, మచ్చ కూడా ముస్తాబైంది. గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపైంది దాని సింగారం. మచ్చ పడకముందు కంటే. ఓ బేల హృదయంలో ఓ గాయం ఉంది. జీవన మాధుర్యమంతా చేజారిపోయింది. కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురంగా. అల్లన దేవదూత వచ్చింది. బాధను మాపి లేపనం పూసింది. గాయం మానిన గుండెలో మొలిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ.